వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. భారత మాజీ ప్రధాని భారత రత్న శ్రీ పివి నరసింహారావు గారి జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని చారిత్రాత్మక రాజ్ భవన్లో ఆయన చిత్రపటాన్ని గౌరవనీయులైన తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. గవర్నర్ మాట్లాడుతూ దేశ ఆర్థిక విధానాల్లో పివి గారి పాత్ర చారిత్రాత్మకమని కొనియాడారు. ఈ సంఘటన పివి గారి సేవలను గుర్తు చేస్తూ యువతకు స్ఫూర్తినిచ్చేలా సాగింది. On the eve of the birthday of Bharat Ratna, Sri Narasimha Rao Ji, the former Prime Minister of India, today we are unveiling his portrait here in Raj Bhavan. I am very happy that all of you are here and you will appreciate it in your Raj Bhavan. We have done a great job of putting a portrait after so many years. After so many years, we have been able to do it. I am very happy that I have been able to do it. And you have been able to do it when you haven't done. Thank you. All the best. So all of you have done it. Very good. You are all in your Raj Bhavan when this portrait is being unveiled. Whole process. And all of you are also here. And today Ratha Yatra also. So all my ఎమర్జెన్సీపై మోదీ వ్యాఖ్యలు నిస్సిగ్గుగా ఉన్నాయని ఏపీసీసీ చీఫ్ చైర్మన్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. దేశంలో గత 11 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, వ్యవస్థలను నిర్వీర్యం చేసి సహజ సంపదను కొంతమందికి దోచిపెట్టారని విమర్శించారు. మణిపూర్, గోధ్రా ఘటనలు మోడీ పాలనకు నిదర్శనమని ఆమె అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం ద్వారా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. విభజన హామీలను నెరవేర్చాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. మోడీ, బీజేపీ పాలన ప్రజాస్వామ్యంపై ప్రమాదమని హెచ్చరించారు. బీజేపీ అధికారంలో ఉంది. మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి కూడా విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా, ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలు పెడితే ఏ ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది లేదు మోడీ గారు. ఈ పరిస్థితుల్లో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 11 సంవత్సరాలు విభజన హామీలలో ఏ ఒక్కటి అంటే కనీసం ప్రత్యేక హోదా అయినా, లేక పోలవరం అయినా, రాజధాని అయినా, కనీసం ఉన్న విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కాకుండా ఆపుతాము అనన్న ఒక్క మాట కూడా ఇంతవరకు మోడీ గారు చెప్పలేదు. ఈ రోజు వరకు కూడా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే ఆ బలం చంద్రబాబు గారు తీసుకెళ్ళి మోడీ గారికి ఇస్తే ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుని ఉన్నారు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్ల వల్ల, ఆంధ్ర రాష్ట్ర ప్రజల నాయకులు చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్ల ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే కనీసం ఇప్పటికైనా మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేస్తారు, ఇప్పటికైనా మనకు మేలు చేస్తారు అంటే ఇప్పటి వరకు కూడా 1 సంవత్సరం దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా మోడీ గారు ఎటువంటి అష్యూరెన్స్లు ఇవ్వలేదు. మొన్న వచ్చారు, యోగా చేసి వెళ్ళిపోయారు. యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేకపోయింది మోడీ గారికి. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పలేదు. కనీసం పోలవరం ప్రాజెక్టు 45 మీటర్ల నీటి నిల్వతో మేము కడతాము, పూర్తి చేస్తాము, పూర్తి బాధ్యత మాది అని చెప్పలేదు. పార్లమెంటులో సైతం 41 మీటర్లకే పోలవరం ప్రాజెక్టు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ పోలీస్ స్టేషన్లో శుక్రవారం మధ్యాహ్నం ఎస్ఐ లోకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నందున వన్ సైడ్ పార్కింగ్ విధానాన్ని పాటించాలన్నారు. రద్దీ వీధుల్లో రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటలు మాత్రమే గూడ్స్ అప్లోడింగ్, అన్లోడింగ్ జరగాలన్నారు. పగటిపూట ఇబ్బందులు కలిగితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బహిరంగ మద్యపానంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బైక్ రేసింగ్ల మాదిరిగా మితిమీరిన వేగంతో నడిపే యువతపై కూడా శిక్షలు విధిస్తామని పేర్కొన్నారు. 5 లోపల ముందు నుంచి ఎట్లయితే అమలు చేస్తున్నారో ఆ విధంగానే చేస్తే సరిపోతుంది. అట్లే హెవీ లోడ్ మన షాప్స్ ఉన్నాయి కాబట్టి రోడ్డు పక్కన షాప్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ షాప్స్ అన్లోడ్ కానీ లోడింగ్ కానీ చేసేటప్పుడు ఆ వెహికల్స్ రాత్రి 11 పైన వచ్చేటట్టయితే అప్పుడు మనకి వెహికల్స్ తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు అన్లోడ్ చేయడము లేకపోతే లోడింగ్ చేయడము చేసుకుంటే బాగుంటుంది.
మార్నింగ్ 5 లోపల చేసుకుంటే బాగుంటుంది. అంతేగాని ఇట్లాంటి పీక్ అవర్స్లో ఇట్లా సెలవులు ఉంటాయి, ఆ టైంలో కూడా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఆ టైంలో మీరు రోడ్స్కి అడ్డంగా పెట్టి ఇట్లా వెహికల్ అన్లోడ్ చేయడము లోడ్ చేయడము చేస్తే మాత్రం వారిపై టౌన్ న్యూసెన్స్ యాక్ట్ బుక్ చేస్తాము. అట్లే వెహికల్స్ అడ్డం పెట్టినందుకు దాని మీద కూడా అదే జనాలకి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా చేసినా కూడా వారిపై ఆ విధంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి అన్లోడ్ కానీ లోడ్ కానీ చేసేటప్పుడు రాత్రి 11 పైన కానీ మార్నింగ్ ఉదయం 5 లోపల ఈ టైంలో మాత్రమే లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ చేసుకుంటే హెవీ వెహికల్స్లో బాగుంటుంది. సార్, ఈ తోపుడు బళ్ళు కొన్ని వెహికల్స్ రోడ్డుకు అడ్డంగా పెట్టేస్తున్నారు సార్. దానివల్ల కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి సార్. దానిపైన మీరు వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఈ తోపుడు బండ్ల వాళ్ళు కూడా ఈ గమనించింది ఏంటంటే రోడ్డుకి ఎడ్జెస్ట్లో పెడతారు. కొనుక్కునే వాళ్ళంతా రోడ్డు మీద నిలబడి కొనుక్కోవడం, వెహికల్స్ ఆపి కొనుక్కోవడం ఇట్లాంటి చేస్తున్నారు. అట్లా చేయడం వల్ల వెనకలు వచ్చే వెహికల్స్ వాళ్ళకి డాష్ ఇచ్చి రోడ్ డాష్ ఇస్తాయి. ఇట్లాంటివన్నీ చిన్నవి జరుగుతున్నాయి కాబట్టి పెద్దగా అనిపించలేదు. కానీ ఆ చిన్నవి కూడా జరగకూడదు కాబట్టి మీరు రోడ్డుకి కనీసం ఒక 6 అడుగులు లోపలికి పెట్టుకుంటే బాగుంటుంది. కనీసం వచ్చి వెహికల్ ఆపి వాడు కొనుక్కోవడానికి దీనికి కూడా బాగుంటుంది. తోపుడు బండి ఈసారి రోడ్డు మీద అడ్డంగా పెట్టిన రోడ్డుకి ఎడ్జెస్ట్లో పెట్టి ఆడ ఇట్లా వ్యాపారం చేసినా కూడా వాళ్ళపై కూడా ఈ టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద అమలాపురం గడియార స్తంభం వద్ద నిర్వహించిన రక్తదాన శిబిరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 70వ వసంతాల వేడుకల సందర్భంగా రాజోలు అమలాపురం శాఖల ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆర్ఎం అశోక్ నాగరాజన్ ఆధ్వర్యంలో జరుగుతున్న 70,000 యూనిట్ల రక్త సేకరణ కార్యక్రమంలో భాగంగా పలువురు ఎస్బీఐ ఉద్యోగులు రక్తదానం చేశారు. వివిధ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వై గణేష్ సురేష్లను ప్రత్యేకంగా అభినందించారు. 1 జూలై ఈరోజు 27 జూన్ 2025 సందర్భంలో 1 జూలై 2025 నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జన్మదినోత్సవం అని చెప్పుకోబడిన బ్యాంక్ డే 70 వసంతాలు 1956లో ఏర్పడిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం లెక్క తీసుకుంటే ఈ సంవత్సరానికి 70 వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ ఎస్బీఐలో ప్రెసెంట్ మన తెలుగు పర్సన్ ఫస్ట్ తెలుగు పర్సన్ టు బికమ్ చైర్మన్ శ్రీ చల్లా శ్రీనివాసరెడ్డి గారి పిలుపు మేరకు 70 వసంతాలు పూర్తి చేసిన ఎస్బీఐ 70,000 రక్త యూనిట్స్ ని డొనేట్ చేయాలనే ఉద్దేశం ఆలోచన వెనుక ప్రతి ఊర్లోనూ ఎస్బీఐ వచ్చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎస్బీఐ అమలాపురం రీజియన్ మేము ఈ రోజు సంకల్పించాము. సో ఈ సంకల్పం మేరకు మేము ఎండూరి రాఘవ నాగేశ్వరరావు బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళు ఇక్కడ మాకు స్పేస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా స్టాఫ్ అందరినీ పిలుపు మేరకు మా దగ్గర ఎక్స్టర్నల్ అవుట్ఫిట్స్ ఉన్న హెచ్ఎల్సీస్ కానీ ఎస్ఎస్ఎల్స్ కానీ ఎఫ్ఓఎస్ టీమ్స్ కానీ రికవరీ ఏజెంట్స్ కానీ లేకపోతే జేవీస్ కానీ ఎస్బీఐ లైఫ్ అని ఎస్బీఐ జనరల్ అని మ్యూచువల్ ఫండ్ అని మా స్టాఫ్ యూనియన్ అండ్ ముఖ్యంగా ఆర్బీఓ స్టాఫ్ అని లేకపోతే అసోసియేషన్ అందరూ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ చేసి పెద్ద ఎత్తున ఈ రోజు వచ్చి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఇక్కడికి విచ్చేసి బ్లడ్ డొనేషన్ లో పాల్గొంటున్న డోనర్స్ అందరికీ పేరు పేరున మేమందరము రుణపడి ఉంటాము. అండ్ వీళ్ళ ద్వారా పలు బ్లడ్ అవసరం పడి పలు జీవితాలు అండ్ నిలబడతాయన్నప్పుడు చాలా గర్వకారమైన విషయము. ఆ విషయం గురించి అందరూ గర్వపడాలి. సో ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఇక్కడ మాత్రమే కదా, రాజోల్ సెంటర్ లో కూడా చేస్తున్నాము. ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా అందరూ అమలాపురం ట్రావెల్ చేయలేరు కాబట్టి ఈ వర్షాల కారణంగా అటు ఇటు ఉండడం 2 సెంటర్లు పెడుతున్నాము. రాజోల్లో కూడా నిర్వహిస్తున్నాము, ఇక్కడ నిర్వహిస్తున్నాము. సో ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి ఎండూరి నాగేశ్వరరావు గారికి, తర్వాత స్టాఫ్ యూనియన్ కార్తిక్ గారికి, తర్వాత స్టాఫ్ యూనియన్ గణేష్ గారికి, స్టాఫ్ అసోసియేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్ సురేష్ గారికి, తర్వాత మా రీజనల్ ఆఫీస్ స్టాఫ్ కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం టి నర్సాపురం మండలం మెట్టుగూడెం గ్రామానికి చెందిన నంద్యాల వరప్రసాద్ తెలిపిన మేరకు సచివాలయం 1లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ బూఖ్య రాజ్ కుమార్ తనకు జగనన్న కాలనీలో ఇంటి కేటాయింపు చేస్తానంటూ ఫోన్పే ద్వారా 4,04,000 రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఆరోపించారు. ఆయన 4 నెలలుగా విధుల్లోకి రాకపోయినా ఇన్ఛార్జ్ సెక్రటరీ హరికృష్ణ ఆయనకు పూర్తి సహకారం అందిస్తున్నారని విమర్శించారు. బాధితుడు పలుమార్లు అడిగినప్పటికీ స్పందన లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అధికారుల జోక్యం కోరారు. నర్సాపురం మండలం మెట్టుగూడెం గ్రామం. ఇలాగా
ఇంజనీరింగ్ అసిస్టెంట్ బుకే రాజ్ కుమార్ నాకు ఇల్లు ఇస్తానని 4 లక్షల రూపాయలు 4,04,000 ఫోన్పే ద్వారా రద్దు చేయించుకున్నాడు. కుటుంబ సభ్యులు కూడా తెలిసి ఈ విషయం నాకు వైఎస్ఆర్ జగన్ కాలనీలో 2 ఇల్లు చూపించాడు. చూసుకొని నేను ఫోన్పే ద్వారా వేసాను డబ్బులు. మొత్తం 6 లక్షలకి బేరం అయింది. 4 లక్షలు వేసాను నేను. తర్వాత మోసపోయానని 2 నెలల క్రితం తెలిసింది నాకు. నన్ను మోసం చేసాడు. ప్రభుత్వ ఉద్యోగాన్ని నాకు ఇల్లు ఇస్తానని ఆశ పెట్టి నన్ను మోసపెట్టాడు. తర్వాత నేను పీజీఎస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేశారు, అయిపోయింది. ఇప్పటి వరకు నా అమౌంట్ ఇవ్వలేదు. అందులో ఒకటి సచివాలయం సెక్రటరీ గారిని వివరణ కాగా ఆయన ఏమంటారంటే నేను వేస్తున్నానంటే వస్తున్నాడు అంటున్నాడు. హాజరు లేదు, ఏమీ లేదు, వీడేం పట్టించుకుంటలేదు. ఎన్ని నెలల నుంచి రావట్లేదు డ్యూటీకి? అతను దగ్గర 3 నెలల నుంచి రావట్లేదు. ఆధార్ పట్టి చూసారు మీరు? ఆధార్ పట్టి చూసాను, లేదండి. కన్ఫర్మేషన్ ఉందా? మీ దగ్గర సాక్ష్యం ఉందా? ఉందండి. ఎన్ని రోజులు అతను డ్యూటీకి రావట్లేదని? ఎన్ని రోజులు వచ్చాడు, ఉన్నది కూడా ఈ నెలలో ఎన్ని రోజులు వచ్చాడు, ఈ నెలలో ఎన్ని రోజులు వచ్చాడు. ఆయన ఆ విషయం గురించి మీరు సెక్రటరీ గారిని అడిగారా? అడిగామండి. ఏమన్నారు? అడిగామండి. వస్తున్నాడు కదా, నాకు మెడికల్ లీవ్ పెట్టాడు, అది పెట్టాడు అన్నారు. మెడికల్ లీవ్ చూపించమంటే సెక్రటరీ గారు కూడా ఏం సమాధానం లేదు. ఓకే, సమాధానం లేకపోతే నేను ఏం చేయలేక. అంటే ఇప్పుడు సెక్రటరీ గారు కూడా ఆయన సహకరిస్తున్నారంటారు? అంతే కదా మరి. ఎందుకంటే ఈ నెల కూడా జీతం పెట్టారని నాకు తెలిసింది. నేను ఇప్పుడు ఊళ్ళో తిరుగుతాను, నాకు తెలీదా? ఓకే, ఈ నెల కూడా ఆయన 3 నెలలు అంటే మీరు చెప్పినా కూడా సెక్రటరీ గారు ఎటువంటి చర్యలు తీసుకోవాలా? ఏం చేసుకుంటున్నా చేసుకోంటున్నాడు. నేను ఎందుకు ఆధారపడి అంటే నేను పౌరునిగా ఆధారపడి తీశాను. నాకు సమాధానం చెప్పకుండా చేసుకోండి చూసుకోండి అంటే అవుతుందా? అంటే ఇప్పుడు పై అధికారులు కూడా ఈయనకు తొత్తులుగా ఉన్నారు ఒక రకం, మీరు చెప్పే మాట ప్రకారం, అంతే కదా? సపోర్ట్ ఉండబట్టే. ఓకే, ఇప్పుడు నేను పీజీఆర్ఎస్ ఫోకస్ నోటీస్ ఉంది, మాకు ఇలా టైం పెట్టారు. ఇప్పుడు 23 రోజులు, 11 రోజులు, 14 రోజులు. ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అసలు ఇప్పుడు ఇతను ఇలా డ్యూటీకి వచ్చాడంటే అడిగారు మీరు? రాలేదండి. వాళ్ళు నేను ఉన్నారేమో రాకుండా ఇతను జీతం ఎలా పెడుతున్నారు? పెట్టారని తెలిసింది. ప్రజలు ఎంత ఇబ్బంది పడినా పర్లేదా? మీడియాకి వినియోగించుకున్నా. అలా కాదు, ఇది ఎప్పటి నుంచి మొదలైంది? వైఎస్ఆర్సీపీ నుంచి ఉందా? నాకు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఇతను కొన్ని లక్షలు ఇప్పిస్తానని, ఐరన్ ఇప్పిస్తానని తీసుకున్నాడు. అది ఎవరో పెద్దలు పురమాయించారు. వైసీపీ ప్రభుత్వం కాపాడుకుంటా వచ్చింది. ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. మీ సమక్షంలో తెలియజేస్తుంది. ఈ ప్రభుత్వం ద్వారా న్యాయం చేయండి. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళని సేవ్ కూడా చేయమని మిమ్మల్ని. కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్సులు మంజూరు కావడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దీన్ని కుప్పం విద్యాభివృద్ధిలో కీలక ముందడుగుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కుప్పం ప్రజల తరపున ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది కుప్పం విద్యారంగ అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుంది. ఎన్నాళ్లగానో విద్యార్థులు ఆశిస్తున్న ఇంజనీరింగ్ కోర్సులు ఇప్పుడు కలిసి వచ్చాయని ఎమ్మెల్సీ అన్నారు. మన ద్రవిడియన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలని మంజూరు చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఇద్దరు. వారిద్దరికీ మనస్ఫూర్తిగా కుప్పం నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతంలో కుప్పం లాంటి ప్రాంతాన్ని ఒక మోడల్ నియోజకవర్గం కింద, అలాగే ఒక దేశంలోనే ఒక అద్భుతమైన ప్రగతి సాధించేటటువంటి నియోజకవర్గం కింద తీర్చిదిద్దటానికి చంద్రబాబు నాయుడు గారు గత 35 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కుప్పం టౌన్ని మోడల్ మున్సిపాలిటీగా మార్చడానికైతేనేమి, అట్లాగే ఎయిర్పోర్ట్ని, అలాగే ఇండస్ట్రియల్ కారిడార్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఏ విధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారో దానికి కావాల్సిన నిపుణులని తయారు కావాల్సి ఇంజనీరింగ్ కళాశాలని కంపెనీతో మన ద్రవిడియన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలని మంజూరు చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు.
ఏలూరు జిల్లా మలేరియా కార్యాలయాన్ని ఐటీడీఏ-కేఆర్ పురంకి తరలించేలా చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అభినందనీయమని ప్రజలు పేర్కొన్నారు. గిరిజనులు మలేరియా చికిత్స కోసం ఏలూరుకు వెళ్లడం కష్టంగా ఉండటంతో మెరుగైన వైద్యం అందేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా మలేరియా అధికారి పిఎస్ఎస్ ప్రసాద్ శుక్రవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వర్షాకాలంలో మలేరియా ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఎంపీహెచ్ఈఓ శ్రీనివాసరావు, నవీష్ బాబు, వెంకటేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో గత ప్రభుత్వాల అశ్రద్ధ వల్ల, గత ప్రభుత్వాల వైఖరి వల్ల ఏజెన్సీలో ఉన్నటువంటి మలేరియా సంబంధించి కేంద్ర సెంట్రల్ ఆఫీసు ఈరోజు ఇక్కడ ఐటీడీఏ-కేఆర్ పురంలో పునఃప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఏజెన్సీ గ్రామాల్లో అనేక మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఇవన్నీ కూడా వ్యాధులు ప్రబలి ఇక్కడ నుంచి ఏలూరు హెడ్ ఆఫీస్ మెయిన్ ఆఫీస్కి వెళ్ళాలంటే, హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు నేరుగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రపోజల్ పెట్టడం జరిగింది. మాకు ఏజెన్సీ ప్రాంతానికి మలేరియా సెంటర్ పాయింట్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ కేంద్రంగా ఇక్కడ ఉండాలని మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వెంటనే ఇప్పుడు ఐటీడీలో మలేరియాకి, డెంగ్యూకి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ, ట్రీట్మెంట్ కానీ ఇక్కడ నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా వీటిని సరఫరా చేయడం జరుగుతుంది. కనుక గిరిజన లేకపోతే ఈ వ్యాధి ప్రబలినటువంటి వ్యక్తులు కానీ ఐటీడీఏ కన్నాపురంలో అక్కడ ఓపెన్ చేయడం జరిగింది జిల్లా మలేరియా ఆఫీసు. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వైద్య సదుపాయాలను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఐటీడీఏలో మలేరియా ఆఫీసును ఏర్పాటు చేసినటువంటి అధికార యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలవరం నియోజకవర్గంలో నాతవరం మండలం పెడిమికొండ రిజర్వ్ ఫారెస్టులో రోడ్డుపై వెదురు పొందులు ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతుండటంతో జనసేన సీనియర్ నాయకుడు అప్పన్న ఎన్ఎస్జీ దొరబాబు స్వయంగా తన సొంత నిధులతో జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఫారెస్ట్ ఆర్ఎండ్బి ఎంపీడీఓ అధికారుల అనుమతితో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అద్దెపల్లి గణేష్, జనసేన నాయకులు కూనిశెట్టి రాజు, గంగవరం శ్రీను, మారిశెట్టి రాజా, నాని, నిద్దర కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆ జంగిల్ ఏరియాలోని ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్లు అవడానికి అవకాశం ఉంది. మీరు దీనిపై వెంటనే స్పందించమని డిఎఫ్ఓ గారిని కోరడం జరిగింది. డిఎఫ్ఓ గారు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ డిఈ గారిని లెటర్ ఇవ్వమని జరిగింది, రిక్వెస్ట్ లెటర్ పెట్టమని అడిగారు. దానికి డిఈ గారిని కూడా కలవడం జరిగింది. సార్ మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి లెటర్ ఇవ్వండి జంగిల్ క్లియరెన్స్కి అని చెప్పేసి అడగడం డిఈ గారు కూడా జరిగింది. దానికి వెంటనే స్పందించి డిఎఫ్ఓ గారు కూడా కేవలం హాఫ్ అన్ అవర్లో లెటరు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయడం, తద్వారా వెంటనే ఆ ప్రక్రియ పూర్తవడం. ఈ పని చేయడానికి మ్యాన్ పవర్ కావాలి కాబట్టి దానికి ఎండిఓ గారిని రిక్వెస్ట్ చేసి, మేడం గారు ఇక్కడ జంగిల్ క్లియరెన్స్కి మ్యాన్ పవర్ కావాలి, పనికి ఆహార పథకం చేసేవాళ్ళు కొద్దిగా మ్యాన్ ప్రొవైడ్ చేయండి. ఒక 3 ఊర్ల యొక్క వర్కర్స్ని ఈరోజు కేటాయించడం జరిగింది. దీనికి ఎండిఓ మేడం గారికి, డిఈ గారికి, అదేవిధంగా డిఎఫ్ఓ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేయడానికి ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ట్రావెల్ చేసే వాళ్ళు కూడా వెహికల్స్ ఆపి మరి కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారండి. చాలా రోజులు ఇబ్బంది పడుతున్నాం ఈ దారంటే వెళ్ళేటప్పుడు. చాలా సంతోషం అండి. ఈ పార్టీ జనసేన పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పేసి ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది కూటమి యొక్క విజయం, జనసేన, టీడీపీ, బీజేపీ యొక్క విజయం. కూటమి ప్రభుత్వానికి మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం తెలియజేస్తుంది. జై జనసేన, జై జై జనసేన. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో ఉన్న శ్రీ 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 బ్రహ్మరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని శుక్రవారం తహసీల్దార్ మరడాన అరుణ కుమారి
దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన అభివృద్ధి కమిటీ చైర్మన్ చాపాన జోగి నాయుడు, పురోహితులు వేదుల భువనేశ్వర్ ప్రసాద్ శర్మ, పూజారి దుడ్డు శ్రీనివాసరావు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చాపాన నారాయణరావు, మానాపురం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భక్తి జనులతో కూడిన ఈ కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. वत्रमभिरक्षता दिवं शतमानं भवति शताय पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति. మండలం జైతి గ్రామంలో ఇక్కడ పురాతనమైన శివాలయం ఉండడం వల్ల నేను మెంటాడ్ తహసీల్దార్గా రీసెంట్గా జాయిన్ అయ్యి ఈ దేవాలయం సందర్శించుకోవడానికి రావడం జరిగిందండి. ఇక్కడ చాలా బాగున్నది. శివుని బ్రహ్మసూత్రంతో కూడిన శివాలయము, పూజలు కూడా చాలా బాగా చేశారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. దేవాలయం భ్రమరాంబిక సాహిత్య మల్లికార్జున స్వామి దేవాలయం అండి. ఇక్కడ దగ్గరలోనే 11వ శతాబ్దమునకు చెందిన విఘ్నేశ్వర దేవాలయం కూడా ఉంది. జ్యోతిర్లింగాలు ఈ విఘ్నేశ్వర దేవాలయాన్ని అన్నింటినీ కూడా మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. జిల్లా నలుమూలల నుండి కూడా ఇక్కడికి భక్తులు విచ్చేయడం జరుగుతుంది. కార్తీక మాసంలో ఆ టైంలో కూడా ఇక్కడ చాలా మంది భక్తులు ఇచ్చేసి నెల రోజులు, శివరాత్రి నెల రోజులు కూడా కార్యక్రమాలు చాలా బాగా చేయడం జరుగుతుంది. ఈ శివాలయంలోన అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం లోసింగ్ గ్రామంలో పాఠశాల లేక విద్యార్థులు 6 నుండి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. జిల్లా విద్యాశాఖ అధికారి జి అప్పారావు నాయుడు, ఎంఆర్ఓ నాగమ్మ, మండల అభివృద్ధి అధికారి జీవీఎస్ ప్రసాదరావు బైబుల్ స్కూల్ సందర్శించి స్థానిక గిరిజనుల సమస్యలను గుర్తించారు. 33 మంది విద్యార్థులు ఉన్న గ్రామంలో స్కూల్ ఏర్పాటుకు ప్రతిపాదన పంపుతామని, అంగన్వాడీ సెంటర్ కోసం కూడా నివేదిక ఇవ్వమన్నారు అని వెల్లడించారు. రోడ్డు పరిస్థితులు దారుణంగా ఉండడంతో అంబులెన్స్ రాకపోవడం సుస్థిర అభివృద్ధికి ఆటంకంగా ఉంది. ఎన్ఆర్జీఎస్ నుండి రోడ్డు నిధులు మంజూరు కాగా పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. అది ఎక్కదో ఫ్లాట్ అది పర్మనెంట్ స్కూల్ ప్రపోజ్ చేయాలి. అది పర్మనెంట్ స్కూల్ పర్మనెంట్ టీచింగ్ చేస్తే ఒక బండి రోడ్డు బండి అయిపోద్దండి. అరలు సార్, అరలండి. ఏ 4 సంవత్సరాల నుంచి ఇదే పని ఇబ్బంది. 2 సార్లు వచ్చి గోల్డ్ జరుగుతున్నాయి. కానీ ఒక పర్మనెంట్ టీచర్ మీకు అపాయింట్ చేసిన గవర్నమెంట్ ఇచ్చి వస్తుంది. ఈ సమస్య పరిష్కారం అయిపోతే మేడం 2 కిలోమీటర్లు సార్ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 అండి. అది 5 కిలోమీటర్లు మేడం. ఈ రెండింటికి 6 కిలోమీటర్లు వస్తుంది. సార్ ఒకవైపు చెప్పండి గోవింద్ గారు, ఒకవైపు చెప్తే సరిపోతుంది. బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి శుక్రవారం కర్లపాలెం మండలం యాజిలి గ్రామంలో PMFME ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను పరిశీలించారు. ఆయన ఈ యూనిట్ ద్వారా ఉత్పత్తి అయ్యే వంట నూనెలు నాణ్యమైనవి, కల్తీ లేకుండా ఉంటాయని తెలిపారు. PMFME పథకం కింద ఈ యూనిట్ మంజూరు చేయబడింది మరియు పని సంతృప్తికరంగా జరుగుతున్నదని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో DRDA ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి గ్లోరియా, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ స్వయంగా ఉత్పత్తి చేసిన నూనె కొనుగోలు చేశారు. సో లీటర్ తక్కువ వస్తుంది ఉందా మీ దగ్గర? ఒక బాటిల్ లేదన్నా వస్తుందా? ఇలా నీట్ గా వచ్చేసింది. వచ్చిన తర్వాత అలా పెడతారు దాన్ని, అలా దిగుతుంది. కిందకి దిగిపోయింది కొంటున్నారు సార్. అవునా? ఏమి ఎందుకు అంటే ఏమి ఇంట్రెస్ట్ వాళ్ళకి? ఆరోగ్యం గురించనే. మా విలేజ్ లో నేను పెట్టా అంటే ఇప్పుడు బయట దొరికే దాన్ని నమ్మట్లేదు, నమ్మట్లేదు సార్. దీన్ని కొనుక్కుంటాం. మా ఊర్లో మరి బయట
120 అయినా ఇది కొంటారు. కొంటున్నాను సార్. నెలకి మ్యాక్సిమం ఒక 1000 లీటర్లు అమ్ముతున్నాను సార్. నెలకి 1000 లీటర్లు 1000 లీటర్లు అమ్ముతున్నాను. చుట్టుపక్కల వాళ్ళేనా? చుట్టుపక్కల వాళ్ళే సార్. మాస్టర్లు ఉన్నారు నాకు ఒక 50-60 వంట మాస్టర్లు. ఒక సార్ స్కూల్ మాస్టర్. స్కూల్ మాస్టర్లు నేను బాగా కలిసి వాళ్ళే వచ్చి కొనుక్కోపోతారా? వస్తారు, లేకపోతే ఫోన్ చేస్తారు. ఏదో పొడి కలుపుతారు కదా? అవసరం లేదు సార్. ఏం లేదా? ఓహో, మామూలు ఇంట్లో నిల్వ ఉంచుకున్నాడు. మీరు కాయలే తెచ్చుకుంటారా? గుళ్ళు తెచ్చుకుంటారా? కాయలే సార్ ఎక్కువ. మీకు కాయలు వలిచేది ఎక్కడ ఉంది మిషన్? మా ఊర్లో ఉంది సార్. అక్కడ వలిపిస్తారు. ఆ గుళ్ళు తెచ్చుకొని ఇక్కడ చేస్తారు. అది కూడా పెట్టుకోవచ్చు కదా వీళ్ళు. అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎస్ఐ గాయత్రి శుక్రవారం సైబర్ మోసాల పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులను హెచ్చరించారు. మహిళలు, పిల్లల భద్రత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి యాప్ గురించి వివరించారు. ఈ యాప్ ద్వారా ఎమర్జెన్సీ సమయంలో వెంటనే సహాయం అందించబడుతుందని తెలిపారు. సదస్సులో విద్యార్థుల రక్షణ, సైబర్ ప్రపంచంలో జాగ్రత్తల గురించి సమగ్ర సమాచారం అందించడంతో వారి భద్రతలపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. చాలా మంది అమ్మాయిలు సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. సెల్ ఫోన్ వాడడం అనేది మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలి అనే అవగాహన ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలి. ప్రిన్సిపల్ మేడం గారు చెప్పినటువంటి ముఖ్య విషయం, ప్రతి ఒక్కరికి కూడా సెల్ ఫోన్ అనేది మన జీవితంలో భాగస్వామ్యంగా అది కూడా మనతో పాటు ఉంటుంది. పేరెంట్స్ మర్చిపోగలుగుతున్నాం కానీ సెల్ ఫోన్ మాత్రం ఒక్క విషయం కూడా మనం మర్చిపోలేకపోతున్నాం. ఇది ఒక రకంగా మనకి ఎంతవరకు ఉపయోగపడుతున్నా అంతకంటే ఎక్కువ హానికరంగా కూడా ఉంటుంది. కాబట్టి నేను ప్రతి యాప్ అనేది ఎలా ఉపయోగించుకోవాలని నేను చెప్తాను. అంత ముందుగా మనం ఇంకొన్ని తెలుసుకోవాల్సిందంటే చాలా వరకు ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అనేది చాలా జరుగుతున్నాయి. ఈ సైబర్ క్రైమ్స్ కూడా ఈ మొబైల్ ద్వారానే ఎక్కువ జరుగుతున్నాయి. ప్లస్ ఈ సైబర్ క్రైమ్ ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల కాబట్టి అందరూ కూడా వాళ్ళని కోరుకుంటున్నాను. ఇది వాళ్ళ బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.